శ్రీ గురుభ్యో నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పిస్తే దానికి అందరూ కూడా రకరకాలుగా దాని గురించి చెప్పగా శ్రీకృష్ణుని యొక్క వచనాన్నే ప్రమాణంగా తీసుకోవాలని భావించాడు యుధిష్ఠిరుడు. అలా భావించినటువంటి ఆయన శ్రీకృష్ణుని యొక్క సమ్మతిని తీసుకోవడం కోసమని ఆయనతోటి విధంగా ప్రశ్నించాడు కూడా. మహానుభావ, రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాను, నేను చెయ్యాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి అర్హత కానీ దానికి చేయగలిగినటువంటి సామర్థ్యం కానీ మాకున్నాయా లేదా, చేయడం వల్ల నేను అందులో కృతకృత్యుడిని అవ్వగలనా లేదా అనేటువంటి విషయాలు నువ్వు చెప్పవలసింది, నీ వచనమే మాకు ప్రమాణము అని చెప్పాడు. అంటే అప్పుడు పరమాత్మ యుధిష్ఠిరుడితో చెప్పాడు, సమ్రాట్ కావలసినటువంటి యోగ్యతలన్నీ నీ దగ్గర ఉన్నాయ్యా. ఒక్కొక్క గుణంలోనే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా చక్రవర్తులయ్యారు. సకలమైనటువంటి సద్గుణాలు మూర్తిభవించినటువంటి వాడు నువ్వు. అయితే రాజసూయ యాగం చెయ్యాలి అంటే కనుక ఈ భూమి అంతా కూడా నీ వశంలో ఉండాలయ్యా. అందువల్ల దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి అడ్డుగా నిలబడినటువంటి వాడు జరాసంధుడు అనేటువంటి ఒక మహాపరాక్రమశాలి ఉన్నాడు. అటువంటి ఆ జరాసంధుడిని నువ్వు జయించగలిగితే కనుక అప్పుడు, ఎందుకంటే అనేక మంది రాజుల్ని జయించి తన వశంలో పెట్టుకున్నటువంటి జరాసంధుడు ఉన్నాడు. అనేక మార్లు మా మీద కూడా దండయాత్రకు వచ్చాడు. అటువంటి ఆ జరాసంధుడిని జయించగలిగితే కనుక అప్పుడు ఈ కార్యక్రమము నీకు చేయడానికి తగినటువంటి అర్హత అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పగా, భీమసేనుడు ప్రయత్నం చేయకుండా ఏ పని కూడా నెరవేరదు కదా. మానవుడనేటువంటి వాడు యత్నవంతుడై ఉండాలి ఎప్పుడు కూడా. అందువలన మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాము. దీనికి మనకు అన్ని రకములుగా సహాయాన్ని చేసేటువంటి నీతికోవిదుడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా మన యొక్క శ్రేయస్సుని ఆకాంక్షించేటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు. అమితమైనటువంటి భుజబలం కలిగినటువంటి నేనున్నాను. అలాగే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నాడు. అందువల్ల మేము ముగ్గురు కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు అని నా భావన. అందువల్ల ఆ ప్రయత్నం చేద్దామని ఆ భీమసేనుడు పలికాడు. ఆ మాటలను విన్న తర్వాత అప్పుడు జరాసంధుడి యొక్క వధని గురించి ఆలోచించడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనప్పుడు ఆ యుధిష్ఠిరుడు ఈ విధంగా అంటున్నాడు, సమ్రాట్ గుణమభీప్సన్ వై యుష్మాన్ స్వార్థపరాయణ కథం ప్రహృణుయాం కృష్ణ సోహం కేవల సాహసాత్. ఓ కృష్ణ, నేను కేవలం సామ్రాట్టును కావాలన్నటువంటి స్వార్థ దృష్టితోటి ఇంత సాహసాన్ని చేసి మిమ్మల్ని జరాసంధుడి దగ్గరికి ఎట్లా పంపించగలనయ్యా? ఇప్పుడు జరాసంధుడిని సంహరించడం అనేటువంటిది నీ వలన కూడా కాకపోవడం వలన అనేక మార్లు నీ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడని నువ్వే చెప్పావు. అందువలన కేవలము నా కోసమని, నా స్వార్థం కోసమని ఈ సాహసాన్ని చేస్తూ మిమ్మల్ని నేను జరాసంధుడి దగ్గరికి ఎలా పంపించవలను? భీమార్జున ఉభౌ నేత్రే మనోమన్యే జనార్దనం మనః చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్. ఈ భీమార్జునులు ఉన్నారు చూసావా, వీళ్ళిద్దరూ కూడా నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళయ్యా. నా మనస్సు నువ్వు, శ్రీకృష్ణుడమైనటువంటి నువ్వు నా మనస్సు. అందువలన ఈ మనస్సు కళ్ళు కూడా కోల్పోతే ఇంక జీవితం ఎలా ఉంటుందయ్యా? అందువలన మీ ముగ్గురిని నేను ఆ జరాసంధుడి యొక్క వధకి నేను నా స్వార్థం కోసం నేను ఎలా పంపించగలను? జరాసంధ బలం ప్రాప్య దుష్పారం భీమ విక్రమం యమోపి న విజేతాజౌ తత్ర వాక్యం విచేష్టితం. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు,
అంతులేనటువంటి సేనాబలం కలిగినటువంటి ఆ జరాసంధుడి యొక్క సేనను ఎదిరించి యమధర్మరాజు కూడా నిలవలేడు కదయ్యా. యమధర్మరాజు కూడా అతనితో యుద్ధం చేసి గెలవలేడు అని వింటున్నాము. అటువంటప్పుడు మీరేం చేస్తారు? మీ ముగ్గురు వలన ఈ కార్యక్రమం అవుతుందా? కథం జిత్వా పునర్యూయం అస్మాన్ సంప్రతి యాస్యథ అస్మిన్ స్వర్ధాంతరే యుక్తం అనర్థ ప్రతిపద్యతే తస్మాన్న ప్రతిపత్తిస్తు కార్యాయుక్తా మతా మమ. మీరు ఆ జరాసంధుణ్ణి గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నము మనకు అభీష్ట ఫలం, అంటే అతన్ని జయించి రాజసూయాగం చేస్తే ఆ యాగం వల్ల కలిగేటువంటి శుభ పరంపర వలన నేనేదో సమ్రాట్ అవ్వాలనేటువంటి ఆ ఇష్టఫలం కన్నా విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తే, అంటే మీరు రాలేకపోతే, ఆ జరాసంధుడిని జయించలేకపోతే అది నాకు విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కదా, అనేకమైనటువంటి అనర్థాలు కలగచ్చు కదా. కాబట్టి రాజసూయ యాగాన్ని చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఏదేదో అది నాకు యుక్తమైనదిగా అనిపించట్లేదయ్యా. అందువలన యథాహం విమృశామి ఏకః తత్తావత్ శ్రూయతాం మమ సన్యాసం రోచయే సాధు కార్యస్యాస్య జనార్దన ప్రతిహంతి మనోమేధ్య రాజసూయే దురాహరః. ఓ జనార్దన, ఈ విషయంలో నేను నా బుద్ధికి తగినటువంటి ఆలోచన ఒకటి చేశాను. ఆ ఆలోచన అంటే నేను నా అంతటా నేనుగా చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది వినవయ్యా. ఈ ప్రయత్నాన్ని విరమించడం అనేటువంటిదే శుభదాయకం అనిపిస్తోంది. అంతే తప్ప ఈ ప్రయత్నంలోకి వెడితే దీని వలన శుభమైనటువంటి ఫలితము మనము తప్పనిసరిగా పొందగలము అనేటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధి నాకు కలగట్లేదు. అందువలన ఇటువంటప్పుడు ఈ ప్రయత్నాన్ని మొదట్లోనే విరమిస్తేనే మంచిదేమో. ఈ రాజసూయ అనుష్ఠానం అనేటువంటిది చాలా కష్టమనేటువంటి విషయం నాకు ఇప్పుడు నీ మాటల ద్వారా అర్థమైంది. అందువలన నా మనస్సులో కూడా కొంత నిరుత్సాహం వచ్చింది దాని పట్ల అని చెప్తూ, పార్థ ప్రాప్య ధనుశ్రేష్టం అక్షయ్యే చ మహేషుధి రథం ధ్వజం సభాం చైవ యుధిష్ఠిరమభాషత అని ఈ విధంగా యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజు చెబుతూ, ఓ జనమేజయ, అప్పుడు అర్జునుడు శ్రేష్టమైనటువంటి ధనుస్సుని, 2 అక్షయ తూణీరాల్ని, దివ్య రథాన్ని, ధ్వజాన్ని కూడా స్వీకరించి యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడయ్యా. వచ్చి ఆ యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి యుధిష్ఠిరుడితో ఈ విధంగా అంటున్నాడయ్యా అని చెప్పాడు. అర్జున ఉవాచ ధనుశస్త్రం శరావీర్యం పక్షో భూమిర్యశో బలం ప్రాప్తమేతన్మయా రాజన్ దుష్ప్రాపం యదభీప్సితం. అర్జునుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడితో, రాజా, ఈ ధనుస్సు, శస్త్రాలు, బాణాలు, పరాక్రమము, సహాయకులు, భూమి, కీర్తి, బలము, వీటిని అంతటినీ పొందడం అనేటువంటిదే చాలా కష్టమయ్యా. అటువంటి దుర్లభమైనటువంటివన్నీ కూడా నాకు సంక్రమించాయి భాగ్యవశాత్తు. కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధు సునిష్ఠితాః బలేన సదృశం నాస్తి వీర్యంతు మమ రోచతే. అనుభవం కలిగినటువంటి పండితులందరూ ఏమని చెబుతారంటే, ఉత్తమ వంశంలో అసలు జన్మ లభించడమే చాలా పూర్వపుణ్య విశేషం వలన మాత్రమే అది లభ్యమవుతుంది అని చెబుతారు. అందువలన అటువంటి ఉత్తమ వంశంలో జన్మ అనేటువంటిది కూడా నాకు లభించింది. అట్లాగే జన్మ లభించడమే కాదయ్యా, ఇటువంటి బలాలన్నీ పొందడం అనేటువంటిది కూడా అంత మనకు సులభంగా లభించేటువంటిది ఏమి కాదు. అటువంటి బలము లభించింది. అందువల్ల బలంతో సమానమైనటువంటిది ఏదీ లేదు. పరాక్రమం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిదని నా అభిప్రాయం అయ్యా. కృత వీర్యకులే జాతః నిర్వీర్య కిం కరిష్యతి నిర్వీర్యేతు కులే జాతః వీర్యమాంస్తు విశిష్యతే.
పెద్ద పరాక్రమ సంపన్నులు కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి బలహీనుడు ఏమీ చేయలేడు. లేకపోతే పరాక్రమహీనుల వంశంలో పుట్టినప్పటికీ కూడా పరాక్రమం ఉన్నటువంటి వాడు ఏదైనా చేయగలడు. అందువలన పరాక్రమము కలిగి ఉండడం అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి గుణము. అటువంటి శ్రేష్టమైనటువంటి గుణము నాకున్నది. దానితో పాటుగా ఉన్నతమైనటువంటి వంశంలో జన్మ అనేటువంటిది కూడా కలిగిందయ్యా నాకు. అందువలన క్షత్రియ సర్వసో రాజన్ యస్య వృత్తిర్ద్విషజ్జయే సర్వై గుణైర్విహీనోపి వీర్యవాన్ హితరే ద్రిపూన్. అందువల్ల శత్రువుల్ని ఎప్పుడు కూడా జయించాలనేటువంటి ఉత్సాహంతో అటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడినే క్షత్రియుడు అంటారు. అంతేకాని క్షత్రియుడు అనేటువంటి వాడు మన యొక్క శత్రువు బలమైనటువంటి వాడిని జయించలేకపోతున్నాము అంటూ నీరు గారిపై ఇంట్లో కూర్చోకూడదయా. ప్రయత్నం ఎప్పుడు చెయ్యాలి. అందువల్ల శత్రువుల్ని మనం జయించి తీరాలి అనే ఉత్సాహం ఉండాలి. దానికి తగినటువంటి ప్రవృత్తి ఉండాలి. వాడిని ఉత్తమ క్షత్రియుడు అంటారు. అటువంటి వాడు అసలు ఏ గుణాలు లేకపోయినప్పటికీ కూడా పరాక్రమించి కేవలం తన యొక్క పరాక్రమంతో శత్రు సంకటాల నుండి బయటపడతాడు. సర్వైరపి గుణైర్యుక్త నిర్వీర్య కిం కరిష్యతి గుణీభూతా గుణా సర్వే తిష్టంతి పరాక్రమే. అందులో అన్ని మంచి గుణాలు ఉండొచ్చు, కానీ వాడికి పరాక్రమం లేకపోతే భీరు అయితే వాడు ఏ పని చేయలేడు. ఉన్నత వంశంలో జన్మ ఉంటుంది, మంచి శాన్ ఉంటుంది, లేకపోతే పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ యోధులైనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. వీడికి పరాక్రమం లేదు, యుద్ధం అంటే భయము. అటువంటి ఉంటే కనుక వాడు ఏమీ చేయలేడయ్యా. అందువలన ఇవేవి లేవు, మంచి పరాక్రమం ఉంది. ఆ పరాక్రమమైనటువంటి వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. అందువల్ల పరాక్రమం ఉండడం అనేటువంటిది అసలు శ్రేష్టమైనటువంటి గుణమైనటువంటిది. అందువలన ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ పరాక్రమం లేకపోతే వాడు ఏమీ చేయలేడు. పరాక్రమం ముందు మిగిలినటువంటి గుణాలన్నీ కూడా అప్రధానమైనటువంటివే. జయస్య హేతు సిద్ధి హి కర్మ దైవం చ సంశ్రితం సంయుక్తో హి బలైకశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే. అందువల్ల ఏంటంటే మనలో మంచి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం దానికి తగిన విధమైనటువంటి పురుష ప్రయత్నం ఉండాలి. అంతేకాని ఈ ప్రారంధానికి తగినటువంటి మనం ప్రారంభించినటువంటిది ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి తగినటువంటి పురుష ప్రయత్నం కనుక ఉంటే అది విజయహేతు అవుతుంది ఎల్లప్పుడూ కూడా. అందువలన బలవంతుడై కూడా ఎవడైతే కర్తవ్యంలో మనస్సును లగ్నం చేయకపోతే బలవంతుడు అయ్యవచ్చు, కానీ వాడికి సంకల్పమే లేకపోతే, శత్రువుల్ని జయించాలనే కోరికే లేకపోతే, కీర్తి సంపాదించాలనేటువంటి కాంక్ష లేకపోతే వాడే పని చేయలేడు. అందువలన కర్తవ్యంలో ఎప్పుడంటే చేయవలసినటువంటి కృత్యమందు తన మనస్సుని ఎప్పుడు కూడా లగ్నం చేయాలి. ఆ లగ్నం చేసి తానికి తగిన విధమైనటువంటి పురుష ప్రయత్నం చేయాలయ్యా. అలా చేస్తేనే ఏదైనా కార్యాన్ని సాధిస్తాడు తప్ప అది చేయలేనటువంటి వాడు ఏ కార్యాన్ని సాధించలేడు. తేన ద్వారేణ శత్రుభ్య క్షీయతే సబలో రిపు. అందువలన ఆ యామరపాటు ఏదైనా కారణమైతే బలవంతుడైనటువంటి శత్రువు కూడా తన శత్రువుల చేత చంపబడతాడు. కొద్ది యామరపాటు కారణంగా ఉన్నప్పటికీ కూడా బలవంతుడు కూడా బలహీనుల చేత ఒకప్పుడు చంపబడతాడు. అందువలన దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే తావుభౌ నాశకౌ హేతు రాజ్ఞాత్యాజ్యౌ జయార్థినౌ. విజయార్థి అయినటువంటి రాజు రెండు విషయాలను వదిలిపెట్టాలయ్యా. బలవంతుల్లో దైన్యం ఉండకూడదు. బలం ఉన్నప్పుడు అయ్యో మనకెందుకులే ఈ గొడవలన్నీ అనేటువంటి దీనస్థితి ఉండకూడదు, దైన్యం అనేటువంటిది ఉండకూడదు. బలహీనుడిలో మోహం ఉండకూడదు. బలహీనుడైనటువంటి వాడు నేను ఆ పని చేసేయాలి ఈ పని చేసేయాలని వాడికి ఆ మోహం ఉండకూడదు. అందువల్ల బలవంతుడిలో దీనత్వమైనటువంటి గుణం ఉండకూడదు, అట్లాగే బలహీనుడిలో మోహం అనేటువంటివి ఉండకూడదు. ఈ రెండు కూడా దోషాలే. ఈ రెండు కూడా వినాశ కారణాలే అవుతాయి. విజయార్థి అయినటువంటి రాజు ఈ రెండింటినీ కూడా వదిలిపెట్టాలయ్యా.
జరాసంధ వినాశం చ రాజ్ఞాంచ పరిరక్షణం యది కుర్యామ యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్. రాజసూయ యాగం చెయ్యాలి అంటే ఆ జరాసంధుడిని చంపాలి. అందువలన ఈ రాజసూయ యాగం కోసం జరాసంధుడిని చంపి రాజులందరినీ కూడా రక్షించగలిగితే అంతకన్నా మంచి పని ఉంటుందయ్యా. వేల కొలది క్షత్రియులందరినీ కూడా తాను బంధించి కారాగృహంలో పెట్టాడు ఆ జరాసంధుడు. అందువల్ల ఆ జరాసంధుడిని మనం జయిస్తే కనుక అనేక మంది రాజుల్ని క్షత్రియులందరినీ కూడా మనము చెరసాల నుంచి విడిపించినటువంటి వాళ్ళం అవుతాము. అలాగే నీ రాజసూయ యాగానికి కూడా ఆ విఘ్నకారి అయినటువంటి జరాసంధుడు మరణిస్తాడు. అందువల్ల ఇంతకంటే మంచి పని అసలు ఎక్కడుంటుంది? ఈ కార్యక్రమం చేయడానికి మనం ముందరికి వెళ్లాల్సిందే అన్నట్టుగా చెబుతున్నాడు. అనారంభే హి నియతః భవేదగుణ నిశ్చయః గుణాన్ నిశంసయాత్ రాజన్ నైర్గుణ్యం మన్యసే కథం. ఓ రాజా, రాజసూయాన్ని కనుక మనము ఆరంభించకపోతే, ఇప్పుడు మనం అనుకున్నాం రాజసూయకం చెయ్యాలి అని, అనేక మందితో దీని గురించి చర్చించాము. చర్చించిన తర్వాత మనం రాజసూయ యాగం కనుక చెయ్యకుండా దాని యొక్క ప్రారంభమే మనం చెయ్యకపోతే కనుక అందరి ముందర కూడా మన బలహీనత నిరూపబడబడుతుంది. అతడు ఆ ధర్మరాజు రాజసూయకం చెయ్యాలనుకున్నాడు, కానీ తగిన సామర్థ్యము లేక చేయలేకపోయాడు అనేటువంటి వార్త ప్రచారం అవుతుంది. అందువలన ఈ రాజసూయ యాగాన్ని ఆరంభించకపోతే మన బలహీనత నిరూపింపబడినట్లు అవుతుంది అయ్యా. అందువలన మనం ఏం చేయాలంటే అటువంటి సందేహానికి అవకాశమే ఇవ్వద్దు. ఆ అవకాశం లేనటువంటి నిశ్చయమైనటువంటి గుణాన్ని విడిచిపెట్టి మనము నిర్గుణత్వ కలంకాన్ని స్వీకరించి మనము మనకింత పరాక్రమం ఉండి ఇంత బలం ఉన్నటువంటి వాళ్ళమయ్యి అన్ని లక్షణములు కూడా ఉన్నటువంటి వాళ్ళమయ్యి మనం ఈ కళంకాన్ని స్వీకరించాలా? స్వీకరించడం వల్ల మనము అపకీర్తి పొందడం ఎందుకు? అందువలన అది ఏమాత్రం అవసరం లేదయ్యా. కాషాయం సులభం పశ్చాత్ మునీనాం శమమిచ్చతాం సామ్రాజ్యం తు భవేచ్ఛక్యం వయం యోత్స్యామహే పరాన్. శాంతిని కోరుకునేటువంటి మునులు మాత్రమే కాషాయాన్ని స్వీకరించాలయ్యా, అంటే సన్యాసాన్ని స్వీకరించాలి. మనం ఎప్పుడూ కూడా సామ్రాజ్యాన్ని పొందదగినటువంటి వాళ్ళం, సమ్రాట్ అవ్వగలిగినటువంటి సమస్తములైనటువంటి గుణములు నీకున్నాయి, దాన్ని సాధించగలిగినటువంటి పరాక్రమములు కలిగినటువంటి సోదరులం మేమున్నాము. అటువంటప్పుడు మనము దేని గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదయ్యా. అందువలన మనము తప్పనిసరిగా ఈ సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి వాళ్ళమే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. శత్రువులతోటి యుద్ధమే చేస్తాం మేము, అంతే తప్ప ఈ రాజసూయ యాగాన్ని విరమించాలి అనేటువంటి నీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టవయ్యా అని అర్జునుడు యుధిష్ఠిరుడికి ఉత్సాహాన్ని నింపుతూ మాట్లాడాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభా పర్వణి రాజసూయ ఆరంభ పర్వణి జరాసంధ వధ మంత్రణే షోడశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో రాజసూయ ఆరంభ పర్వం అనే ఉపపర్వంలో జరాసంధ వధ మంత్రణం అనేటువంటి 16వ అధ్యాయమైంది. మనం 17వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వాసుదేవ ఉవాచ. అప్పుడు ఈ మాటలన్నీ విన్నాడు ఆ కృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు చెబుతున్నట్ట. జాతస్య భారతే వంశే తథా కుంత్యాః సుతస్య చ యావై యుక్తామతిశేయం అర్జునేన ప్రదర్శిత. అర్జునుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఆనందాన్ని కలిగించాయి. అందువలన వెంటనే అంటున్నాడు, భారత వంశంలో పుట్టినటువంటి వాడికి, కుంతీదేవికి కొడుగ్గా పుట్టినటువంటి వాడికి కూడా తగిన రీతిగా అర్జునుడు తన బుద్ధిని ప్రదర్శించాడయ్యా. అంటే యుక్తమైనటువంటి మాటలు మాట్లాడాడు, పౌరుషమైనటువంటి మాటలు మాట్లాడాడు, తన యొక్క బలం మీద పరాక్రమం మీద విశ్వాసం కలిగినటువంటి మాటలు మాట్లాడాడు. నస్మ మృత్యుం వయం విద్మ రాత్రౌ వా యది దివా నచాపి కంచిదమరం అయుద్ధేనాను శుశ్రుమా. అయితే మనం ఈ జన్మ ఎత్తిన తర్వాత మృత్యు ఎప్పుడు వస్తుందో మనకేమైనా తెలుస్తుందా?
రేపు నీకు మృత్యువు నేను వస్తున్నాను అని ఏమైనా చెప్పి వస్తుందా? అందువలన చావు ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఎవ్వరికీ తెలవదు. అది పగలైనా అవ్వచ్చు, రాత్రైనా కావచ్చు. పగలొస్తుందో రాత్రి వస్తుందో, ఏ సమయంలో వస్తుందో, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో ఇదేమి మనం ఎరగం కదా. అందువలన ఒకవేళ యుద్ధం మానేస్తే కలకాలం అసలు ఎవరితో యుద్ధం చేయకుండా ఉన్నాము, వాడు చిరంజీవిగా ఉండిపోతాడా? తప్పనిసరిగా వాడి ఆయుర్దాయం మూడితే కనుక వాడు తప్పనిసరిగా మరణిస్తాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ. అందువలన యుద్ధం మానినంత మాత్రాన ఎవ్వడూ కూడా చిరంజీవిగా ఉండడు కదయ్యా. అల్లా ఉన్నట్టుగా మనం ఎక్కడా కూడా వినలేదు కూడాను. అందువల్ల మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కానీ యుద్ధంలో మరణం సంభవిస్తే కనుక అది స్వర్గానికి కారణభూతమవుతుందయ్యా. అందువలన ఏతావదేవ పురుషై కార్యం హృదయతోషణం నయేన విధి దృష్టేన యదుపక్రమతే పరాన్. అందువలన ఏం చేయాలట? హృదయంలో ఆనందం కోసము రాజనీతి శాస్త్ర ప్రకారము శత్రువుల మీద ఆక్రమణ చేయడం అనేటువంటిది వీర పురుషుల కర్తవ్యము. మన యొక్క వీరత్వం దేనికోసమని? ఊరికే ప్రతిరోజు కూడా మన ఆయుధాలను ఒకసారి తుడిచి హాయిగా తడతడా మెరిసేటట్టుగా పెట్టుకోవడం కోసం కాదు కదయ్యా. ఈ ఆయుధాలను ప్రయోగించాలి. మనము ఆ యుద్ధం చెయ్యాలి, యుద్ధంలో శత్రువులను ఓడించాలి, దానివలన కీర్తి ప్రతిష్టలు పొందాలి. అందువలన అదే వీర పురుషుల యొక్క కర్తవ్యం. అంటే అదే శత్రువుల మీద ఆక్రమణ చేయడమే కదా. సునయస్యానపాయస్య సంయోగే పరమక్రమః సంగత్యా జయతే అసామ్యం సామ్యం చ న భవేద్వయోః. అపాయరహితమైనటువంటి రాజనీతి మంత్రాంగం. అంటే రాజనీతిలో అనేక రకాలుగా మనం ఆలోచన చేయాలి. చేస్తూ మనకు ఏ విధంగా అపాయము కలగదు, మన యొక్క ఆలోచన ఎట్లా సఫలమవుతుంది, ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేయాలయ్యా. అందువలన అపాయరహితమైనటువంటి రాజనీతి ఉండాలి, మంత్రాంగం ఉండాలి, వీటికి తోడుగా పరాక్రమం ఉండాలి. అటువంటి ఈ మూడు కలిస్తే కనుక ఎవ్వరికైనా కార్యం పూర్తిగా సఫలమవుతుందయ్యా. శత్రువులతో కలిసినప్పుడే ఇద్దరి మధ్య కలిగినటువంటి తేడా తెలిసేది. మనం యుద్ధం చేస్తేనే వాడికంట మనం బలవంతుడవా, మనకంట వాడు బలవంతుడా అని తెలిసేది. అంతేకాని వాడు అక్కడ మనం ఎక్కడ ఉండడం సేపు ఎవడి పరాక్రమం గొప్పదే అంటే ఎవడు చెప్పగలడు? అందువలన ఏ రెండు బలాలు కూడా సర్వ విధాలా సమానంగా ఉండేటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఎవరైతే నెగ్గుతారో వాళ్ళే బలవంతులుగా ప్రకటింపబడతారు. అందువలన దాన్ని మనము తెలియజేయలేం కదయ్యా. అనయస్యానుపాయస్య సంయుగే పరమక్షయ సంశయో జాయతే సామ్యాత్ జయశ్చ న భవేద్వయోః. అందువలన ఏం చేయాలి? ఉత్తమమైనటువంటి నీతిని ఉపయోగించాలి, మంచి ఉపాయం కూడా ఆలోచించాలి. ఇవి రెండూ లేకుండా మట్టుకు యుద్ధం చేస్తే వినాశం కలుగుతుంది నువ్వు అన్నట్టుగా. అందువలన మనకు చక్కటి నీతి ఉండాలి, ఉపాయం ఉండాలి. ఈ రెండిటితోటి మనం కలిపి యుద్ధం చేయాలి. చేస్తే కనుక విజయం కలుగుతుంది. అది లేకుండా చేస్తే కనుక వినాశమే కలుగుతుంది. రెండు పక్షాలు ఎప్పుడు సమానంగా ఉన్నప్పుడు జయాపజయాలు ఎవరికి వస్తాయని చెప్తాం? అంటే ఎవరి దగ్గర అయితే ఉపాయం ఉందో, ఎవరి దగ్గర అయితే నీతి ఉందో వాళ్ళకి ఒక పాలు విజయం పొందడానికి తగిన అవకాశం ఉండొచ్చు. అందువలన ఈ జయాపజయాలనేటువంటి యుద్ధంలోకి వచ్చిన తర్వాత సమానమైనటువంటి యోధుల మధ్య కనుక యుద్ధం జరిగితే ఈ జయాపజయాలనేటువంటివి ఇద్దరికీ సంశయాస్పదమే. ఎవరు నెగ్గుతారు అనేటువంటిది నెగ్గే వరకు కూడా చెప్పలేనటువంటి స్థితే కలుగుతుందయ్యా. తే వయం నయమాస్థాయ శత్రుదేహ సమీపగాః కథమంతం న గచ్చేమ వృక్షస్యేవ నదీరయాః పరరంధ్రే పరాక్రాంతాః స్వరంధ్రావరణే స్థితాః. అందువల్ల మనం కూడా ఏం చేయాలంటే చక్కటి రాజనీతిని ఆశ్రయించాలి. అలాగే శత్రువుల యొక్క శరీరానికి దగ్గరగా వెళ్ళాలి. ఎలాగైతే నదీ వేగం అనేటువంటిది చెట్టు దగ్గరికి వచ్చి చెట్టును కూల్చినట్టుగా శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువుని మనం అంతం చెయ్యాలి. మనలో ఉండేటువంటి లోపాలని మనం ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకోవాలి. శత్రువుల్లో ఉండేటువంటి లోపాలు ఏంటి అనేటువంటి అన్వేషించాలి.
శత్రువుల్లో ఉండేటువంటి బలహీనత ఏమిటనేటువంటిది మనం తెలుసుకోవాలి. మన బలహీనత ఎంత మాత్రమో కూడా పైకి ప్రకటింపబడకుండా మనం వ్యవహరించాలి. అప్పుడే మనము ఎప్పుడు కూడా శత్రువుని జయించగలిగినటువంటి వాళ్ళం అవుతాము. అటువంటి పరిస్థితి మనకు ఆ క్షణంలో మాత్రమే వస్తుంది అని అంటూ వాసుదేవుడు చెబుతున్నాడు. వ్యూఢానీకైరతిబలైః న యుధ్యేదరిభిః సహ ఇతి బుద్ధిమతాం నీతిః తన్మమాపీహ రోచతే. అందువల్ల ఏం చేయాలంటే అత్యంతము బలవంతులైనటువంటి వాళ్ళు వ్యూహాలు పన్ని ఉన్నటువంటి శత్రువుల్ని ఎదిరించి యుద్ధం చేయతగదని నీతివేత్తలు అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే గొప్ప వ్యూఢానీకం కలిగినటువంటి వాళ్ళు, మంచి వ్యూహరచన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అత్యంత బలవంతులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఎదిరించి యుద్ధం చేయకూడదు అని నీతివేత్తల అభిప్రాయం చెబుతూ ఉంటారు. అలాగా ప్రస్తుతం అదే నాకు కూడా మంచిగా కనిపిస్తోందయ్యా. కానీ అనవధ్య అంటే ఎదురుపడి, అంటే బలవంతుడైనటువంటి శత్రువే కనుక ఉన్నప్పుడు, వాడు అనేకములైనటువంటి వ్యూహాన్ని రచించగలడు అన్నప్పుడు వాడి దగ్గరికి నేను నీతోకి యుద్ధానికి వస్తున్నానయ్యా అంటూ ఎదురెళ్ళి మనము వాడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు. అదే ఆ విషయమే నాకు కూడా అనిపిస్తోంది. ఎందుకంటే అనవధ్యాహ్యసంబుద్ధా ప్రవిష్టా శత్రు సద్మతత్ శత్రుదేహముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే. అయితే మనం ఎట్లా ప్రవేశించవచ్చు అంటే రహస్యంగా శత్రువు ఇంట్లో ప్రవేశించి ఆ శత్రువు శరీరాన్ని మనం ఆక్రమించుకుని మన పని ముగించుకోవడం కూడా మంచిది. అదేం నిందింపదగినటువంటి విషయం కాదు. శత్రువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా శత్రుశేషం లేకుండా మనం పెట్టుకోవాలి. అందువలన ఒకప్పుడు మనము అతనికి ఎదురుపడి అతనితోటి మనం ప్రకటన చేసి యుద్ధం చేస్తామంటూ ఎదురుపడి అతను మనకంటా బలవంతుడు అనేటువంటి తెలిసినప్పుడు అట్లా కాకుండా చాటుమాటుగా కూడా చేసి మనము శత్రువుని జయించగలిగితే కనుక శత్రుశేషం పోతుంది. అది కూడా అంత నింద్యమైనటువంటి పని మటుకు కాదు. అందువలన ఏకో హ్యేవ శ్రియం నిత్యం బిభర్తి పురుషర్షభ అంతరాత్మేన భూతానాం తక్షయం నైవ లక్షయే. అందువల్ల పురుష శ్రేష్ఠుడైనటువంటి ఈ జరాసంధుడు ఎలాంటి వాడంటే ఉన్నటువంటి ప్రాణుల్లో అందరికీ కూడా గొప్పగా ఉన్నటువంటి వాడై ఒంటరిగా తాను అనేక మంది రాజుల్ని జయించి ఆ సామ్రాజ్య లక్ష్మిని అంతటిని కూడా అనుభవిస్తున్నాడు. అందువలన మనము మరో రకమైనటువంటి ఉపాయంతో ఆ జరాసంధుడిని నశింపజేయలేము. ఎందుకంటే అతడి యొక్క సైన్యం పెద్దది, అతడి యొక్క పరాక్రమము గొప్పది, అతడి యొక్క వ్యూహరచన గొప్పది. అందువలన అలాంటప్పుడు మనం వేరే ఉపాయాలతోటి అతడిని నశింపజేయలేమయ్యా. అథ వైనం నిహత్యాదే శేషేణాపి సమాహితాః ప్రాప్నుయామ తత స్వర్గం జ్ఞాతిత్రాణపరాయణాః. ఒకవేళ యుద్ధంలో జరాసంధుడిని ఒకవేళ చంపి మిగిలినటువంటి సేనల ద్వారా మనమే మరణించినప్పటికీ కూడా మనకి నష్టమే ఉండదు. ఎందుకంటే మనము జరాసంధుడిని సంహరించేసాము. జరాసంధుడిని సంహరించడం వలన ఈ జ్ఞాతుల్ని రక్షించడంలోనే మనకు ఆసక్తి. అంటే ఏంటి? అతని చేత అన్యాయంగా బంధింపబడినటువంటి, కారాగృహంలో బంధింపబడినటువంటి అనేక మంది రాజుల్ని విడిపించడం కోసమని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అలాంటప్పుడు మనము అతన్ని సంహరించిన తర్వాత అతని సేనల్లో మరణించినప్పటికీ కూడా మనకు వీరస్వర్గమే లభిస్తుందయ్యా. ఎందుకంటే వాళ్ళని అందరినీ రక్షించడం కోసం ఈ పని చేస్తున్నాం కాబట్టి. అందువలన ఈ విధంగా చేస్తే మంచిది అని నాకు అనిపిస్తోంది అని ఒక సూచనాప్రాయంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అట్లాగే ధర్మరాజుకి కూడా అతన్ని ఎదురేగి వెళ్ళి మనము సైన్యంతో వెళ్ళి యుద్ధం చేస్తాము అని అంటూ వెళ్ళడానికి మన సేనావాహిని సరిపోదు. అట్లాగే అతని యొక్క వ్యూహరచన ముందర మనం నిలబడలేకపోవాల్సి రావచ్చు కూడా. అందువలన అది కష్టసాధ్యమైన
కలిగినటువంటి విషయంగా నాకు కూడా అనిపిస్తోంది. అయితే ఈ విధంగా చేస్తే అది ఉపయోగం వస్తుందేమో అని కూడా అనిపిస్తోంది అని తన హృదయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని కేవలం సూచన మాత్రంగా తెలియజేశాడు. అది విన్నాడు యుధిష్ఠిరుడు. అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, కృష్ణ కోయం జరాసంధః కిం వీర్యః కిం పరాక్రమః యస్వాం సృష్ట్వా అగ్నిసదృశం నదగ్ధశలభో యథా. ఆ యుధిష్ఠిరుడు కృష్ణుడిని అడుగుతాడు, ఓ కృష్ణ, అసలు ఈ జరాసంధుడు ఎవడయ్యా? ఆయనకి ఇంతటి శౌర్య పరాక్రమాలు అసలు ఎలా వచ్చాయి? అందరినీ కూడా జయించగలిగినటువంటి అంత పరాక్రమం అతడికి ఎలా వచ్చింది? అగ్ని వంటి నీతో కూడా కలబడి కూడా అతడి మెడతల ఎందుకు మాడిపోలేదు? ఎందుకంటే కృష్ణుడితోటే అనేక మార్లు యుద్ధం చేసి కూడా జరాసంధుడు జీవించే ఉన్నాడు తప్ప అతడు మరణించలేదు. అందువలన నీతో కూడా యుద్ధం చేసి కూడా అతడు ఎలాగ నిలబడగలిగాడయ్యా? అసలు అతని వృత్తాంతం ఏమిటి? అతనికి ఇంత పరాక్రమాలు ఎలా వచ్చాయి అని అడిగాడు యుధిష్ఠిరుడు. అడిగితే కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, శృణు రాజన్ జరాసంధః యద్వీర్యో యత్పరాక్రమః యథాచ ఉపేక్షితో అస్మాభిః బహుసకృత విప్రియః. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ జరాసంధుని యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పడానికి సిద్ధపడుతున్నాడు యుధిష్ఠిరుడికి, ఆ భీమార్జునుడికి కూడా. అక్కడ ఆ విషయాన్నంతటినీ కూడా రేపు చెప్పుకుందామని తెలియజేస్తూ స్వస్తి.